నేను రెడీగానే ఉండా. 33.33% సీట్లు రెడీగా బీసీలు ఏ మేరకు ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో ఆ మేరకు ఆ కాన్స్టిట్యున్సీస్ వైస్ ఇద్దరం బీసీలకు ఇచ్చేద్దాం. కానీ నేను రెడీ, పార్టీ పరంగా నేను రెడీ. వాళ్ళు రెడీ ఏమో చెప్పండి. బీసీ వర్సెస్ బీసీ పోటీలు జరగాలి, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఈ రకంగా ఊరికి రాసి పంపించడము, బీసీల మీద బాగా డబ్బులున్న సహకారం తీసుకుని వచ్చి పెట్టడము, అప్పుడు బీసీలు ఎలా గెలుస్తారండి? ఇదే సభ ఇంతకుముందు విజయలక్ష్మి గారు అమ్మ 100 సీట్లు కేటాయించండి అని చెప్పి అసెంబ్లీలో చెప్పింది తల్లి. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీకు తెలియకపోవడం వల్లే సభలో సరైన చర్చ జరిపించలేకపోయారు. దీనివల్ల నారాయణ లాస్ట్ క్వశ్చన్. నారాయణ నువ్వు ఏబిఎన్ తెలుసు నారాయణ నాకు, కానీ ఇక్కడ కూడా ప్రతిపక్షం వద్దబ్బా. కొంచెం నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి సభ మీద ఎక్కువ అవగాహన ఉందా? లేకపోతే మాలాంటి ఏమీ తెలియని వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉందా అన్నది ఎవరినూ అడగాల్సిన పని లేదు. నిన్న ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నిన్న చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా 1953లో ఎటువంటి ఓటింగ్ జరగలేదు, ఎటువంటి చర్చ జరగలేదు, రూమ్ లో కూర్చొని ఇంట్లో కూర్చొని రాసేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ దయచేసి గమనించండి. ఐఎమ్ విల్లింగ్ టు టేక్ కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా అన్నారు, దగ్గర ఉండి సభను తప్పుదోవ పట్టించారు. ఆంధ్రప్రభ 1953 7/6/1953. ఇవన్నీ న్యూస్ పేపర్ కట్టింగ్స్ 1953 అన్ని తీసుకోండి మీరే. 5 రోజుల పాటు చర్చ జరిగింది 1953లో. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, శాసనసభలో 5 రోజుల పాటు చర్చ జరిగింది. ఓటింగ్ కూడా జరిగింది. మరి ఎందుకు అబద్ధాలు ఇలా చెప్పాలి? తెలిసి చెప్తున్నాడా? తప్పుదో పట్టించారని చెప్తున్నాడా? తాను హిట్లర్గా ఏ మాదిరిగా చర్చనే లేకోకుండా మొట్టమొదటిగా ప్రకటన చేసేసి ఆ తర్వాత చర్చించుకోండి అని చెప్పి తాను హిట్లర్గా తాను చేసిన తీరును సమర్థించుకునేందుకు సభను దగ్గరుండి తప్పుదో పట్టించడం ఎంతవరకు న్యాయం? ఇవాళ కూడా అంతే. ఇవాళ రెజల్యూషన్ పాస్ చేశారు. స్టేట్మెంట్ ఇచ్చాను అని చెప్పాడు. స్టేట్మెంట్ ఇస్తున్నాడో రెజల్యూషన్ ఇస్తున్నాడో తనకే తెలియదు. స్టేట్మెంట్ కాదయ్యా, అది రెజల్యూషన్ లో చర్చకు తావుంటుంది, చర్చించాలి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చివరిగా మాట్లాడతారు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వేలెత్తినప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కు ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడడానికి, ఆ తర్వాతనే ఓటింగ్ కు పోవాలి. ఇది రూలు. రెజల్యూషన్ అంటే చర్చ తర్వాత ఓటింగ్ జరగాలి అని అంటే ప్రతిపక్ష వాళ్ళు ఓట్ వేయాలి అని అంటే ప్రతిపక్ష నాయకునికి నువ్వు మాట్లాడిచ్చే అవకాశమే ఇవ్వనప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? న్యాయమేనా? కేవలం బుల్డోజ్ చేయాలి. ప్రతిపక్ష నాయకుడు బీసీల గురించి మాట్లాడాడు అని అంటే వాళ్ళ బండారం బయటపడుతుంది. ఇవన్నీ చెబుతాడు. అప్రోప్రియేషన్ బిల్లులో రుణాల మాఫీ మీద ఆయన ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అన్ని బయటకు వస్తాయి. బీసీల మీద తనకున్న దొంగ ప్రేమ బయటకు వస్తుంది. రాకూడదు. తప్పుదో పట్టించడం. ఇదా చదువుకోవడం అంటే? ఇదా ఉండడం అంటే? ఎక్స్పీరియన్స్ అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్ లో అన్ని ఫర్జ్డ్ డాక్యుమెంట్సే, అన్ని తప్పుదో పట్టించే డాక్యుమెంట్సే. ప్రొవిజనల్ స్టేట్మెంట్స్ ఉండవు, లేకుండానే బడ్జెట్ ప్రజెంటేషన్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ తప్పులు, దానితోనే బడ్జెట్ ప్రజెంటేషన్ చేయడం. పునాదులు లేకోకుండానే బిల్డింగ్లు కట్టేయమని చెప్పడం. గతంలో ఏముందో ప్రజలకు తెలియకోకుండా నీ ఇష్టం వచ్చిన కేటాయింపులు చేసేయడం.
ఇదా మోసం చేయడం. జగన్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఒక విషయం లాస్ట్ క్వశ్చన్ సార్ కానీ లాస్ట్ ఇప్పుడు సభలో ప్రభుత్వం అప్రాప్రియేషన్ బిల్లులో బీసీల గురించి మాట్లాడితే అసలు అప్రాప్రియేషన్ బిల్ ఏందిమ్మా? బడ్జెట్ అనేది అప్రాప్రియేషన్. బడ్జెట్ గురించి కేటాయింపులు చేస్తా ఉన్నాం. దాంట్లో ఒక బీసీ అన్న ఒక టాపిక్ తీసుకొని అప్రాప్రియేషన్ బిల్లో మిగతాటివన్నీ మాట్లాడకపోతే టాపిక్ ను మీరు అప్రాప్రియేషన్ బిల్లు నుంచి డైవర్ట్ చేస్తూ కేవలం బీసీల టాపిక్ గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి మళ్ళీ వీళ్ళే చేతులపై చేతులెత్తి వేలెత్తి చూపించరా? నాకు తెలియక అడుగుతాను. నేను అదే సభలో అక్కడే ఉన్నాను. నా కళ్ళ ముందరనే బీసీ డిబేట్ జరుగుతా ఉంది, బీసీ రెజల్యూషన్ జరుగుతా ఉంది. నా కళ్ళ ముందరనే జరుగుతా ఉన్నప్పుడు నాకెందుకు అవకాశం ఇవ్వడం లేదు? నాకు ఏలెత్తి చూపించినప్పుడు నాతో మాట్లాడించిన తర్వాత దాని తర్వాత అప్రోప్రియేషన్లోకి వెళ్ళొచ్చు కదా. నాకు మొత్తంగా 20 నిమిషాలు కూడా పట్టదు, 15 నిమిషాలు కూడా పట్టదు. చంద్రబాబు నాయుడు గారు 45 నిమిషాల సేపు మాట్లాడినా గమనున్నాం. ఆయన సభ్యులు ముగ్గురు ఒక్కొక్కరు దాదాపుగా 20 నిమిషాల సేపు ఒక్కొక్కరు మాట్లాడినా గమనున్నాం. కానీ మా సభ్యులు 2 మాట్లాడారు కేవలం. అది కూడా 20 నిమిషాలు దాటలేదు ఒక్కొక్కరు. మరి నాకు 20 నిమిషాలు నాకు ఇచ్చేదానికి ఏం తప్పేముంది? నా పక్కనే ఉన్నా, నాతో మాట్లాడించిన తర్వాత అప్రోప్రియేషన్ బిల్లుకి వెళ్ళొచ్చు కదా. నేను ఇంతగా చెప్తా ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ ది హౌస్ పేర్లు ఇవ్వరున్నా? ఏ పార్టీ మాట్లాడేటప్పుడు కూడా మీరు చూసుకోండి. కావాలంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరన్నా ఉండని చివరిలో రెజల్యూషన్ పెట్టినప్పుడు మాత్రం చివరిలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చేతులెత్తి ఫినిష్ చేస్తాడు. ఓటింగ్ పోతుంది. దట్ ఈస్ ద కస్టమరీ ప్రాక్టీస్. అండ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ నేను చేతులెత్తి పైకెత్తిన లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పేరు ఇవ్వకపోయినా కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చేయెత్తిన వెంటనే ఇటువంటి రెజల్యూషన్ జరిగేటప్పుడు తనకు మాట్లాడేదానికి అవకాశం ఇవ్వడం మ్యాండేటరీ. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అన్నది అంత స్ట్రాంగ్ పొజిషన్. లీడర్ ఆఫ్ ది ఒక అసెంబ్లీలో తీర్మానం జరిగించేటప్పుడు కూడా చేతులు పైకెత్తినా కూడా ఇవ్వకపోవడం, బటన్ నొక్కినా కూడా ఇగ్నోర్ చేయడం, జరగకూడదు, చర్చలో ఆయన పార్టిసిపేట్ చేయకూడదు, బురద పడాలి అన్న ఆలోచనతో ముందుకెళ్లిపోవడం, అప్రాప్రియేషన్ బిల్లులో వాస్తవాలను రాకుండా కప్పిపుచ్చాలి అన్న ఆలోచన చేయడం, అప్రాప్రియేషన్ బిల్లు నుంచి టాపిక్ డైవర్ట్ చేసి వేరే దానికి తీసుకొని పోవాలని ఆలోచన చేయడం, ఆ టాపిక్ లో కూడా ప్రతిపక్షం తరఫున లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడితే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తే దాంట్లో కూడా క్రెడిట్ రాకుండా పోతుందేమో అని చెప్పి దుర్బుద్ధితో కౌరవ సమాధి జరిగించడం ఎంతవరకు న్యాయం? సార్ ఇప్పుడు ప్రభుత్వం అయిపోయింది. జగన్ గారు కౌరవ సభ తల్లి ఇక్కడ కౌరవ సభ సార్ భవిష్యత్ కార్యక్రమం